ఇక అధికార ప్రతిపక్షాల సవాళ్లతో తెలంగాణ పాలిటిక్స్ లో హై టెన్షన్ నెలకొంది. కాసేపట్లో రాజీనామా పత్రం తీసుకొని అమరవీరుల స్తూపం వద్దకు చేరనున్నారు హరీష్ రావు. రుణమాఫీ 6 గ్యారెంటీల అమలుపై సీఎం రేవంత్, ఎమ్మెల్యే హరీష్ రావు సవాళ్లకు ప్రతి సవాళ్లు విసురుకుంటున్నారు. ఆగస్టు 15 లోపు అమలు చేయకుంటే రాజీనామా చేయడానికి సిద్ధమా అని సీఎం రేవంత్ కు సవాల్ విసిరారు హరీష్ రావు. ఖచ్చితంగా అమలు చేస్తూ తీరుతామని సీఎం కౌంటర్ అటాక్ చేశారు. సీఎం కౌంటర్ కు హరీష్ రావు స్పందిస్తూ రాజీనామా పత్రం తీసుకొని అమరవీరుల స్తూపం వద్ద వెళ్తున్నా మీరు రావాలని సీఎం కు సవాల్ విసిరారు. ఒకవేళ మీరు రాకపోతే ఇక్కడ అమరవీరుల స్తూపం దగ్గరికి వస్తే పూలు పెట్టాలని మీకు ఏదైనా బేసిజాలు ఉంటే కనీసం మీ స్టాఫ్ ద్వారానైనా మీ రిజిగ్నేషన్ లెటర్ పెట్టండి. నేను ఇక్కడ ఉండే జర్నలిస్టులకే నా రాజీనామా లేఖ ఇచ్చిపోతున్నా. మా జర్నలిస్టులే తెలంగాణ ఉద్యమకారులు. తెలంగాణ ఉద్యమంలో మా జర్నలిస్టులు మేధావులు అద్భుతంగా పోరాడారు. వాళ్ళ చేతిలోనే నా రాజీనామా లెటర్ పెడుతున్నా. నువ్వు అమలు చేస్తే వాళ్ళు నేరుగా నా లెటర్ను స్పీకర్ గారికి ఇవ్వచ్చు. ఒకవేళ మీరు కూడా పెడితే అది మీ పెద్దరికాన్ని నిలబెట్టది. ఒకవేళ మీరు రాజీనామా లెటర్ ఇవ్వకపోతే అది మీరు మరొక్కసారి దేవుళ్ళ పేరు మీద ఈ రాష్ట్ర ప్రజల్ని మోసం చేస్తారని భావించాల్సి ఉంటుంది. అధికార ప్రతిపక్షాల సవాళ్లతో తెలంగాణ పాలిటిక్స్ లో హై టెన్షన్ నెలకొంది. ఆగస్టు 15 లోపు 6 గ్యారెంటీల అమలుపై సీఎం రేవంత్, ఎమ్మెల్యే హరీష్ రావు అయితే ప్రతి సవాళ్లకు దిగారు. రుణమాఫీకి సంబంధించి ఇటు అమరవీరుల స్తూపం వద్దకు రావాలంటూ కూడా హరీష్ రావు సవాల్ విసిరారు. లేదు అంటే ఆయన రాజీనామా చేస్తానంటూ కూడా చెప్పుకొచ్చారు. ఇద్దరం కలిసి ప్రమాణం చేద్దామంటూ కూడా హరీష్ రావు సీఎం రేవంత్ రెడ్డికి సవాల్ విసిరారు. తను రాజీనామా చేస్తున్న పత్రాన్ని కూడా అమరవీరుల స్తూపం దగ్గర ఉంచి అలాగే జర్నలిస్టులకి సమర్పిస్తాను అంటూ కూడా హరీష్ రావు వ్యాఖ్యానించారు. తన రాజీనామా పత్రంతో హరీష్ రావు వెళ్తాను అంటూ కూడా ఆయన ప్రకటించారు. ఆగస్టు 15 లోపు రుణమాఫీ అలాగే 6 గ్యారెంటీల అమలుపై సీఎం కైతే సవాల్ విసిరారు సీఎం రేవంత్ రెడ్డి. దీనికి కూడా కౌంటర్ ఇచ్చారు. ఆలోపే మేము రుణమాఫీ అమలు చేస్తామంటూ కూడా సీఎం రేవంత్ చెప్పుకొచ్చారు. ఖచ్చితంగా అమలు చేసి తీరుతామంటూ కూడా కౌంటర్ అటాక్ చేశారు. మరి సీఎం కౌంటర్ కు హరీష్ రావు స్పందిస్తూ ప్రెజెంట్ అయితే అమరవీరుల స్తూపం వద్దకు రావాలంటూ కూడా హరీష్ రావు అక్కడికి చేరుకున్న అనంతరం కూడా అమరవీరుల స్తూపం వద్ద ఆయన రాజీనామా పత్రాన్ని అక్కడ సమర్పించారు.